నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భవాని. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు పండితులు వేలూరు రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, ఇప్పుడు ట్యూస్డే వస్తుంది, అంటే మంగళవారం వస్తుంది కాబట్టి చాలామంది ఆంజనేయ స్వామిని అనేది పూజిస్తుంటారు. అలాగే ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే భక్త అగ్రజుడు అనేసి అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది, దాని వెనుకల ఉన్న విశిష్టత ఏంటండి? ఆంజనేయ స్వామి ఉపాసన చాలా విశేషమైనటువంటిది. ఓకే. అందువల్ల భక్తాగ్రజుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా, సీతారాములు ఇద్దరు కూడా ఆ యొక్క అయోధ్యలో ఉన్న సందర్భంలో స్వామివారి సేవలన్నీ కూడా ఈ ఆంజనేయ స్వామి చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా నిత్యము స్వామి లేచిన దగ్గర నుంచి నిద్రపోయే పర్యంతము ఏ పని చేయాలన్నా సరే స్వామికి కావాల్సిన సేవలన్నీ ఈ ఆంజనేయ స్వామి చేయడం వల్ల పక్కనే ఉన్నటువంటి సీతా అమ్మవారికి అసూయ ద్వేషం కలిగింది ఆంజనేయ స్వామి వారి మీద. అట్లా అసూయ ద్వేషం కలిగేసరికి ఎలాగైనా సరే ఈ ఆంజనేయ స్వామిని రాముడి నుంచి దూరం చేయాలి అని అమ్మవారు ఏం చేసిందంటే ఈ ఆంజనేయ స్వామి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా అందరినీ కూడా పురమాయించేశారు. ఓకే. అట్లా పురమాయించడం వల్ల ఏమైంది, ఏ పని చేయాలన్నా సరే ప్రతి పనికి కూడా ముందు ఆల్రెడీ ఎవరో వేరే మనిషి వస్తున్నాడు, చేసేస్తున్నాడు. ఓకే. ఉదయం నుంచి సాయంత్రం అయిపోయింది, నేను నా స్వామికి నేను ఏ సేవ చేయలేకపోతున్నాను, ఏం చేయాలి అని ఆయన మనసులో మధ్యలో పది రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి, నా స్వామి సేవ చేయలేకపోతున్నాను, ప్రతిరోజు నేను సేవ చేసేవాడిని, ఈరోజు నేను ఏ సేవ చేయలేదు అని మదన పడిపోతున్న ఆ స్వామికి రాత్రి అయిపోయింది. ఇక ఏకాంత సేవలోకి వెళ్ళిపోయారు స్వామివారు. అంటే రోజల్లా ఒక్క సేవ కూడా చేయలేదు, ఇంకా ఏం చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి. ఓహో, స్వామివారు నిద్రపోతున్నారు కదా, నిద్రపోయేటప్పుడు ఎవరికైనా సరే సహజంగా ఆవలింతలు వస్తాయి. ఆ ఆవలింతలు వచ్చేటప్పుడు చిటికలు వేస్తూ ఉంటారు చాలామంది. ఆ చిటిక వేసేటప్పుడు నా స్వామికి చిటిక వేసేవారు ఎవరు ఉండరు, అందువల్ల నేను చిటిక వేస్తూ కూర్చుంటే నా స్వామికి లోపల ఉన్నారు మన ఏకాంతంలో, ఆయనకి ఎప్పుడు ఆవలింత వస్తుంది అనేది నాకు తెలియదు. అందుకోసమని ఈ చిటికెలు వేసే పని నేను పెట్టుకుంటే మన స్వామి లోపల ఉన్నారు కాబట్టి నేను చిటికెలు వేస్తూ భగవత్ నామాన్ని తలుద్దాము అని చెప్పేసినని బయట కూర్చుని, ఆ గుమ్మం బయట కూర్చున్నారు ఆంజనేయ స్వామి వారు. రామ 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 అంటూ అలా చిటికెలు వేస్తున్నాడు ఆయన. ఈయన ఎన్నిసార్లు చిటికెలు వేస్తున్నాడో లోపల స్వామివారికి అన్నిసార్లు ఆవలింతలు వస్తున్నాయి. ఓకే. అట్లా వచ్చేసరికి ఆయన మాటలు కూడా సమాధానం చెప్పడానికి కూడా సమయం రావట్లేదు, ఆవలింతలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎన్నిసార్లు చిటికలు వేస్తున్నారో అన్నిసార్లు కూడా ఆవలింతలు రావడంతో సీతమ్మవారు అడుగుతుంది, ఏమిటి స్వామి, ఏమిటి ఇట్లా వస్తున్నాయి ఆవలింతలు, మీకు ఎప్పుడు ఇలా రాలేదు కదా అనేసరికి స్వామివారు మాట్లాడకుండా గుమ్మం వైపు అలా చేయి చూపించారు. అట్లా ఎప్పుడైతే గుమ్మం వైపు అలా చూపించారో ఆ గుమ్మంలో తలుపు తీసి చూస్తే బయట కూర్చుని ఆయన రామనామస్మరణ చేస్తూ చిటికలు వేస్తున్నారు. అప్పుడు అమ్మవారు బయటికి వచ్చి, ఆయన ఆ చిటికలు వేయడం ఆపనైనా, నువ్వు లోపల స్వామి ఉక్కిరిపిక్కిరి అయిపోతున్నారు ఆవలింతలతోటి, నిన్ను నా స్వామిని దూరం చేయాలని నేను అనుకున్నాను, అందువల్ల భక్తాగ్రజుడు అనే బిరుదు నీకు ఇస్తున్నాను, భక్తుల్లో అగ్రజుడు. అంటే నిన్ను మించిన భక్తులే ఎవరు లేరు, రాముడికి రామభక్త హనుమాన్కి జై అంటాం. అందువల్ల రాముడు యొక్క భక్తుడు, ప్రధానమైన భక్తుడు ఆంజనేయ స్వామే అని చెప్పబడింది. అందువల్ల భక్తాగ్రజుడు అనే పేరు అప్పటి నుంచి కూడా స్వామికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి యొక్క సేవలు అవన్నీ కూడా, మళ్ళీ రాముడి సేవలన్నీ కూడా ఆంజనేయ స్వామి తప్పితే వేరే ఎవరు చేయరు ఆ స్వామికి సేవలు. ఆ సేవలన్నీ ఆయనే చేస్తూ ఉండేవాడు అన్నమాట. అందువల్ల ఆ రకంగా వచ్చింది. ఓకే గురువుగారు, ఆంజనేయ స్వామికి అంటే సాధారణంగా అయితే రాముల వారికి భక్తులు ఎవరు, అపారమైన భక్తులు ఫస్ట్ అంటే ఆంజనేయ స్వామి అనేసి అంటారు సాధారణంగా. సో దాని గురించి భక్తాగ్రజుడు అని చెప్పేసి నా పేరు ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.